ఓ స్టార్ హీరో మాత్రం ప్రభాస్ను ముఖం మీద పెళ్లి పెటాకులు లేవంటూ అన్నారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, నటసింహం బాలయ్య బాబు. అవును, బాలయ్య హోస్ట్ గా, ప్రభాస్ గెస్ట్ గా పాల్గొన్న అన్స్టాపుల్ షోలో ఈ సంఘటన జరిగింది. అయితే బాలయ్య ఈ మాట అనడం వెనక వేరే అర్థం ఉంది. ప్రభాస్ ను విమర్శించడానికి కాకుండా ప్రభాస్ పై ప్రేమతో బాలకృష్ణ ఈ మాటలు అన్నారు. ఇందుకు ఆ సందర్భం ఏంటంటే, ప్రభాస్ రాజుల కుటుంబంలో పుట్టారు. ఆయన సంపాదనలు ఎక్కువ శాతం మంచి పనులకు ఉపయోగిస్తుంటారు. కొన్ని ఎకరాల అడవిని ప్రభాస్ దత్త తీసుకుని ఫండ్స్ ఇస్తున్నారు. ఖమ్మంలో వృద్ధాశ్రమం కట్టి ప్రతి నెల ఫండ్ కూడా పంపిస్తున్నారు. ఇలా ఇంటికి వచ్చిన వారికి 10 రకాల వంటలతో కడుపు నింపి పంపిస్తారు. షూటింగ్ లో ఉంటే టీం అంతా ప్రభాస్ విందు తినాల్సిందే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభాస్ చేసే సమాజ సేవ లిస్టు చాలా ఉంది. ఈ కార్యక్రమంలో బాలయ్య వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ, అడవులు దత్తత తీసుకుని పెంచుతున్నావు, కొత్త ఇల్లు కట్టుకున్నావు, చార్టెడ్ ఫ్లైట్ కూడా కొని ఉంటావు కదా అని అడిగారు. ప్రభాస్ మాట్లాడుతూ, ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి కొంటున్నాను, ఫ్లైట్ కొనేంత సీన్ ఇంకా రాలేదు, రీసెంట్ గా చిన్న ఇల్లు కొన్నాను అని అన్నారు. వెంటనే బాలయ్య అందుకుని, ఇల్లు తర్వాత పెళ్లి పెటాకుల అద్దె ఇంట్లో అయినా ఉండొచ్చు, ముందు ఫ్లైట్ కొనుక్కుంటూ సరదాగా సెటర్లు వేశారు. ప్రభాస్ కూడా ఈ టాపిక్ ని సరదాగానే తీసుకున్నారు. కొత్త ఇల్లు కొన్నాను, 4-5 నెలల్లో పిలుస్తా, మీ మాన్షన్ హౌస్ పార్టీ కూడా అక్కడే చేసుకుందాం అంటూ ఆఫర్ చేశారు ప్రభాస్. లైక్, సబ్స్క్రైబ్.